ఎట్ ద ఏజ్ ఆఫ్ 32 టెస్ట్ టీం నుంచి డ్రాప్ అయి 35 కి కంబ్యాక్ ఇచ్చి 38 కి 6000 టెస్ట్ రన్స్ కంప్లీట్ చేసిన ఉస్మాన్ ఖవాజాస్ ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి మాట్లాడుకుందాం. 2011 లో టెస్ట్ డెబ్యూ చేసిన ఖవాజా 2019 వరకు 40 మ్యాచెస్ లో 40 యావరేజ్ తో 2800 రన్స్ స్కోర్ చేశాడు. కానీ ఇన్కన్సిస్టెంట్ అవే పర్ఫార్మెన్సెస్ వల్ల మేనేజ్మెంట్ 2019 యాషెస్ లో ఖవాజాని డ్రాప్ చేసింది. ఇక 3 ఇయర్స్ తర్వాత 21 హోమ్ యాషెస్ 4th టెస్ట్ లో హెడ్ కి కోవిడ్ రావడంతో తన ప్లేస్ లో ఆడి 2 ఇన్నింగ్స్ లోనూ సెంచరీ స్కోర్ చేసి మాస్ కంబ్యాక్ ఇచ్చాడు ఖవాజా. దీంతో నెక్స్ట్ మ్యాచ్ హ్యారిస్ ని డ్రాప్ చేసి ఖవాజాని ఓపెనర్ గా ప్రమోట్ చేయడంతో తన టెస్ట్ కెరియర్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది. 21-23 WTC సైకిల్లో ఆస్ట్రేలియా టాప్ స్కోరర్ గా ఆ WTC విన్ అవ్వడానికి కాంట్రిబ్యూట్ చేశాడు ఖవాజా. శ్రీలంక, పాకిస్తాన్ అండ్ ఇంగ్లాండ్ తో అవే సిరీస్ లో హైయెస్ట్ రన్ స్కోరర్ గా ఆస్ట్రేలియా ఈ 2 సిరీస్ లు విన్ అవ్వడానికి అండ్ యాషెస్ ని రిటైన్ చేసుకోవడానికి కాంట్రిబ్యూట్ చేశాడు ఖవాజా. లెజెండరీ ఎలన్ బార్డర్ తర్వాత ఇండియా, పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో టెస్ట్ 100 స్కోర్ చేసిన సెకండ్ ఆస్ట్రేలియన్ అయ్యాడు ఖవాజా. ఏ అవే సెట్ బ్యాక్స్ వల్ల అయితే డ్రాప్ అయ్యాడో ఆ సెట్ బ్యాక్స్ అన్నిటికీ కంబ్యాక్స్ ఇచ్చి తనేంటో ప్రూవ్ చేశాడు. లెజెండరీ మాథ్యూ హ్యాడెన్ అండ్ జస్టిన్ లాంగర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ అవే ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అనొచ్చు.